హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాకు ఒక విషయం అయితే చెప్పాలండి. ఏంటి అంటే, మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా నాకు తెలియట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నేను ఈ 2 రోజుల నుంచి గత 2 రోజుల నుంచి అంటే ఫ్రైడే, సాటర్డే, సండే కలిసినప్పుడు వాళ్ళు నాతో చెప్పారనమాట. నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు, ఇంకా నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళు కలిసినప్పుడు చెప్పారు, భార్గవి వీడియోస్ రావట్లేదేంటి, నువ్వు ఎక్కువగా వీడియోస్ పెట్టట్లేదా ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే వదిన వాళ్ళు కూడా అడిగారనమాట, ఏమైందే మళ్ళీ వీడియోస్ తగ్గించేసావు, పెట్టట్లేదా ఏంటి, వీడియోస్ రావట్లేదు నీవి ఎక్కువగా ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారు. ఫోన్ చేసినప్పుడు అదేం లేదు, డైలీ అప్లోడ్ చేస్తున్నాను, ఏమైంది అని అనుకున్నాను. వదిన వాళ్ళతో కూడా అదే చెప్పాను, లేదు పెడుతున్నాను అని చెప్పి. అంటే ఈ విధంగా వదిన వాళ్ళు ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కంప్లైంట్ చేశారు, అంటే వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పనని. మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ అయితే చెయ్యరు, నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదా అనేది, ఎందుకు రావట్లేదని నేను కూడా చెక్ చేసుకుంటాను. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు అర్థము. అప్పుడు అన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంక ఈరోజు ఆదివారం రోజు ఉదయాన్నే ఇంట్లో పనులు కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పిండితో రొట్టెలు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక ఇంట్లో దీపారాధన చేసేసుకొని ఇక్కడ నేను గంగాళమ్మ గుడికి అయితే వచ్చాను. ఇక్కడ జాతర జరుగుతుంది, అమ్మవారిది సంబరము. అయితే నేను మొక్కుకున్నానండి, ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొడతానని చాలా నెలల క్రితమే మొక్కుకున్నాను. అయినా మొక్కుకున్నా మొక్కుకోకపోయినా కనీసము సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన గ్రామ దేవతని, అంటే మనకి దగ్గరలో మనం ఉండే ఏరియాకి మనకి దగ్గరలో ఉండే ఏ గ్రామ దేవత అయినా సరే ఆవిడికి మనం తప్పకుండా కొబ్బరికాయ కొట్టి, కొంతమంది అయితే చద్ది నైవేద్యం పెడతారు. అలా ఎవరి పద్ధతులను బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా గ్రామదేవతని వేడుకోవడం అయితే చాలా మంచిదండి. నా చిన్నప్పుడు అయితే మా తాతయ్య రాజంపేటలో గంగాళమ్మ గుడికి తీసుకెళ్లేవారు. అక్కడ చాలా బాగా జాతర జరిగేది. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు, నేను తమ్ముడు వాళ్ళు వెళ్ళినప్పుడు. తాతయ్య ఏమో కొబ్బరికాయ కొట్టించి అక్కడ అమ్మవారి బండారు అది పెట్టించి తీసుకొచ్చేవారు అనమాట. ఇవాళ కూడా నేను అమ్మవారికి చీర, జాకెట్టు, పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అన్నీ తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి, అమ్మ మా ఊరిని, మమ్మల్ని, మా ఇంటిని చక్కగా కాపాడు అని చెప్పి వేడుకొని, గ్రామాన్ని రక్షించే దేవతవి నువ్వే, మమ్మల్ని అందరినీ కాపాడు అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని అయితే వచ్చానండి. సంవత్సరానికి ఒక్కసారైనా అలా జాతర జరిగినప్పుడు మనకి శక్తి కొద్దీ మనం అమ్మవారికి తాంబూలం ఇచ్చుకుంటే మంచిది, పిల్లలకే కానీ మనకే కానీ మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవాళైతే నేను అంటే మాకు ఇంటి దగ్గరలో కూడా ఉంది గంగాళమ్మ, ఇక్కడ ఆల్రెడీ జాతర జరుగుతోంది అని చెప్పి ఇంక ఇక్కడైతే ఇచ్చాను. ఏదైతే ఏముంది, అందరూ ఒకటే కదా గ్రామ దేవతలు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే రామాలయంలో భోజనాలండి. ఆ రోజు ఆదివారం రోజు మధ్యాహ్నము, మొన్న కళ్యాణానికి వెళ్ళాము కదా, గుడిలో చూసొచ్చాం కదా, ఇంకా భోజనాలు ఎలాగూ చెప్పారు, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు రండి భోజనము అని చెప్పనని. ఆంటీ అంకుల్ వాళ్ళు, రాజా అంకుల్ కూడా చెప్పారనమాట, భోజనాలు నాన్న మన గుడిలో రేపు అని చెప్పనని. అలాగే అని చెప్పి నేను పిల్లలు అయితే వచ్చాము. మాకైతే యాక్చువల్లీ బయట బఫే కూడా ఉందండి, నించొని తినేసేయచ్చు. ఇంకా మేమేమంటే కొంచెం ఆలస్యం అయిపోయింది, ఇంకా వెయిట్ చేసే వరకు చివరికి ఏం జరిగిందంటే, ఇగో ఇలా చక్కగా కూర్చొని తినే అవకాశం అయితే వచ్చింది. హాయిగా కూర్చొని తిన్నాము. ఇలా గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు, అది ఏదైనా సరే, శ్రీరామనవమి కానీ ఇంకేదైనా గురువారం పూట బాబా గుళ్ళోనూ ఇలా భోజనాలు పెట్టినప్పుడు వెళ్ళి తినడం అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ మా పిల్లలు ఎందుకు అంత ఇష్టపడరు, మా వారు కూడా ఇష్టపడరు తక్కువ. నాకు మాత్రం ఇలా సరదా అనమాట వెళ్ళి తిని రావడము. సరే నేను పిల్లల్ని కూడా బలవంతంగా లాక్కొచ్చాను. నలుగురిలో కలుస్తూ ఉండాలి, నలుగురిలో తిరుగుతూ ఉండాలి, అప్పుడే పిల్లలకి మంచి చెడు తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలి, నలుగురు పెద్దవాళ్ళతో
పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, మర్యాదగా ఎలా మాట్లాడాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా పిల్లలకి అలవాటు అవుతాయి. ఎంతసేపు మనం ఇంట్లోనే కూర్చోబెట్టించి ఏం వెళ్తాంలే, ఎందుకు ఇప్పుడు ఏముందిలే, ఇంత వండుకొని తింటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఏదైనా సరేనండి, మనం నలుగురిలో పిల్లల్ని తిప్పడమే కానీ, ఫంక్షన్స్కి తీసుకెళ్ళడమే కానీ, ఏదైనా సరే వాళ్ళు 4 మంచి నేర్చుకోవడానికని తప్పకుండా మనం నలుగురిలో పిల్లల్ని అయితే తిప్పుతూ ఉండాలి. వాళ్ళకు కూడా మనస్తత్వాలు ఏంటి, నలుగురు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి అనేది పిల్లలకి కూడా ఎదిగే కొద్దీ, అంటే వాళ్ళ వయసు ఎదిగే కొద్దీ వాళ్ళకి కూడా మంచి చెడు అనేవి తెలుస్తూ వస్తాయి. మనం ఎంత నోటితో ఎంత చెప్పినా సరే ఇది మంచి ఇది చెడు అని కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళు చూసినవి వాళ్ళకి బాగా గుర్తుండిపోతాయి, విన్నవి బాగా మనసులో నాటుకుపోతాయి. కాబట్టి ఇలా మనం పిల్లల్ని నలుగురిలో తీసుకెళ్ళడం చాలా మంచిదండి. వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి, మంచి చెడు ముందు పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి అనేవి కూడా తెలుస్తాయి. కాబట్టి నేను అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్దాం రండి అని చెప్పి. ఎప్పుడో కానీ వెళ్ళము, చాలా తక్కువ. ఇంకా సో మొత్తానికైతే అక్కడ గుళ్ళో భోజనం అయితే చేసేసి ఇంటికి వచ్చేసామండి. ఇంక ఇంటికి రాగానే నేను కాసేపు రిలాక్స్ అయ్యి బండారు తీసుకొచ్చాను కదా అమ్మవారిది, అది నాకు ఎప్పుడు అలవాటు. తీసుకొచ్చిన తర్వాత గడపకి పెడతాను, అలాగే పైన దాలబంద్రం ఉంటుంది కదా గుమ్మము, దానికి కూడా పెట్టి అమ్మ మమ్మల్ని, మా ఇంటిని, మమ్మల్ని చల్లగా కాపాడు అని చెప్పి దండం పెట్టుకొని ఆ కుంకుమ బొట్టు ఇంటికి కూడా రక్ష అన్నట్టుగా గుమ్మానికి కూడా పెడతానండి. ఇంకా అది పెట్టేసిన తర్వాత ఆల్రెడీ కాళ్ళు చేతులు మొంగ అడిగేసుకున్నాను. అయితే నేను మా వారు సాయంత్రం కొంచెం బయటికి వెళ్దాము అని చెప్పనని ఇంకా మా వారితో పాటు బయటికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను మర్చిపోయాను, నాకు కొంచెం ఏవో కొనుక్కునేవి కావాలన్నమాట సామాన్లు, అందుకోసం అని చెప్పి నేను వెళ్ళాను. ఏవండి నేను కొంచెం షాపింగ్ చేసుకుంటాను, నాకు పని ఉంది, కొన్ని వస్తువులు కావాలి నాకు అని చెప్పనైతే సరే పద అని చెప్పనం తీసుకెళ్ళారు. పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళారు. సరే వాళ్ళు వచ్చేలోపు వెళ్ళొచ్చేయచ్చులే అని వెళ్ళాను. కానీ తీరా చూస్తే ఇవాళ సండే షాప్స్ ఉండవు అనే విషయం నేను మర్చిపోయాను. ఏంటో మధ్యాహ్నం గుడి నుంచి వచ్చాను కానీ ఇంకా ఏదో ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ అసలు నాకు ఆ సంగతే గుర్తులేదు. పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ ఆదివారము, పొద్దున అమ్మవారికి చీర తీసుకెళ్ళాను, చక్కగా కాటన్ చీర కొని తీసుకెళ్ళాను, అమ్మవారికి చీర పెట్టాను, ఇవన్నీ చేశాను. కానీ మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేవరకే అసలు ఆ సంగతే మర్చిపోయాను, ఇవాళ సండే అని చెప్పనని. సరే ఏదైతే ఏమైందిలే, గుడికి అయితే వెళ్ళేసి వద్దాము అని చెప్పనని ఇంకా బయలుదేరిన తర్వాత ఇంక మళ్ళీ ఎందుకులే మానుకోవడం అని ఆగిపోయాను. అంటే కోనేరు సెంటర్లోకి వచ్చిన తర్వాత దారిలో చూస్తూ ఉంటే అన్ని షాప్స్ అన్నీ కూడా బంద్ కనిపిస్తున్నాయి, ఇదేంటి అన్నీ మూసేసి ఉన్నాయి ఏంటి అని చెప్పని అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, అచ్చా ఇవాళ సండే కదా, షాప్స్ ఉండవు కదా అని చెప్పనని. ఇంకా సరే ఎలాగూ వచ్చాను కదా అని చెప్పనని ఇంకా ఊరుకున్నాను. సరేలే ఇంకా అలా వాతావరణం కూడా చాలా కూల్గా ఉందన్నమాట, వర్షం వచ్చేలాగా. సరదాగా ఇంకా అలా వెళ్ళేసేసి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రావచ్చు అని చెప్పి వెళ్తుంటే ఇక్కడైతే మాకు అదే ట్రాక్ దగ్గర గేట్ పడింది. ట్రైన్ అలా వెళ్తూ ఉంటే బోగీస్ని కౌంట్ చేసుకునే అలవాటు నాకైతే ఉందండి. మీలో ఎంతమందికి ఉంది? చిన్నప్పుడు రాజంపేటలో ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్తున్నా, ఎక్కడైనా వెళ్తున్నా మధ్యలో ఇలా రైల్వే స్టేషన్ వచ్చి గేట్ పడితే మాత్రం ఖచ్చితంగా నేను ఆ ట్రైన్, అది ప్యాసింజర్ అయినా సరే, ఏదైనా సరే, గూడ్స్ బండి అయినా సరే, ఆఖరికి ఎన్ని బోగీలు ఉన్నాయి అని చెప్పనని కౌంట్ చేసుకుంటాను. ప్యాసింజర్ అయితే ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నాయి, 1 2 3 అని చెప్పనని సరదాగా అలా కౌంట్ చేసుకొని ఖచ్చితంగా పక్కనున్న ఫ్రెండ్కి మనకి నెంబర్ అనేది తేడా వస్తుంది. కాదు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని చెప్పనని వాదులాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటి సీన్లు కనిపించినప్పుడు. అసలు చాలా కాలమైంది నేను ఇలాగ ట్రైన్ వెళ్తుంటే సిగ్నల్ పడడము, ఆగడము, చూడడము అనేది. నాకు అదే గుర్తొచ్చింది. ఇంకా మా వారికి దారి పొడుగుతూ అదే చెప్తూ వచ్చానన్నమాట. ఇక మొత్తం మీద గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి గుడి అండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా. ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా వారేమో దీపారాధన చేసి స్వామివారికి ఆయన పని ఆయన చేసుకునే లోపు నేను చక్కగా ప్రదక్షిణలు వేసేసుకొని హనుమాన్ చాలీసా చదువుకొని, ఇంకా ఆల్రెడీ పాటలు పెడతారు కదా, ఇంకా ఆ పాటలు పాడుతూ, నాకు చాలా ఇష్టము శ్రీరామరాజ్యం మూవీలో సాంగ్స్ కానివ్వండి, అన్నమయ్య కానివ్వండి, లేకపోతే రామదాసు సాంగ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ పాటలు బాగా ఇష్టము. ఎక్కువగా మ్యూజిక్ వింటూ ఉంటాను నేను మార్నింగ్ ఇంట్లో కూడాను. ఇంకా
ఇంకా ఆల్రెడీ పాటలు పెట్టారు కదా, ఇంకా అవి పాడుకుంటూ నేను ప్రదక్షిణలు అవి అయితే హనుమాన్ చాలీసా చదువుకొని చేసేసాను. తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము. అయితే రేపు సోమవారానికి ఉదయాన్నే శివాలయంకి వెళ్తారు కదా అభిషేకం కోసం అని చెప్పి దారిలో వస్తూ ఆవు పాలు, ఇక అదేంటంటే పాల కేంద్రంలోనే తెచ్చుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి, మళ్ళీ అయిపోతాయి లేకపోతే పాలు అనేవి. ఆవు పాలు ఏంటంటే ఇంకా తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అవి కాచి చల్లారబెట్టి తోడు వేయాలి పెరుగుకి, కొన్ని పాలకి. ఇంకా అవి అయితే పాలు తీసుకున్నాను. తర్వాత చెరుకు రసం అవి కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత పువ్వులు, ఇక్కడికి వచ్చిన తర్వాత పువ్వులు ఇంకా మల్లె పువ్వులు, జాజి పువ్వులు సీజన్ కదా, ఇక బోల్డ్ పువ్వులు అనమాట. ఇంకా కోనేరు సెంటర్ దగ్గర నుంచి ఇంకా బోల్డ్ పువ్వులు అయితే తెగ కనిపించేస్తూ ఉంటాయి. సరే ఇంట్లోకి కూడా కావాలి నాకు అని చెప్పనని మల్లె పువ్వులు, విడి పువ్వులు కొన్ని తీసుకున్నాను. అలాగే జాజి పువ్వు మాలలు, మల్లె పువ్వు మాలలు అమ్మవారికి వేద్దాము అని చెప్పనని ఇంకా అవన్నీ కూడా నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాను. రోజు మా వారు తీసుకొస్తే మాత్రం ఆయన తెచ్చేవే తీసుకొస్తారు. అందరి ఇళ్లలో బహుశా ఇలాగే ఉంటుందేమో, ఆయన తెచ్చే 20 రూపీస్ 30 రూపీస్ అలాగే తీసుకొస్తారు. అదే నేను వెళ్తే మాత్రం నాకు కావాల్సినవన్నీ కూడా ఒక్కసారి కొనేసేసుకుంటాను. మళ్ళీ ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడే కదా తెచ్చుకునేది. అలా తెచ్చుకున్న పువ్వులు ఏంటంటే చక్కగా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను నేను. అవి 2-3 రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి, దేవుడికి పూజకి వాడుకోవచ్చు అని చెప్పనని తీసుకుంటాను. ఇంకా తమలపాకులు కూడా రోజు దేవుడికి నిత్య దీపారాధనలో తాంబూలం పెడతాం కదా, అందుకని చెప్పి ఇంకా తమలపాకులు కూడా తీసుకుంటున్నాను. అయితే ఇందులో పైన మాత్రము మంచివి కనిపిస్తూ ఉంటాయండి ఆ తమలపాకుల్లో. కట్ట లోపల చూస్తే మాత్రం అన్నీ వంకర టింకరగా ఉన్నవి, చిల్లులుగా ఉన్నవి, ఇలాంటి తమలపాకులు ఉంటున్నాయి. అతనితో అదే చెప్తున్నాను, ఎప్పుడు అక్కడే తీసుకుంటాను చాలా వరకు. అన్నీ మొన్న తెచ్చినవన్నీ కూడా పాడైపోయాయి, అసలు ఉపయోగపడలేదు దేవుడికి పెట్టడానికి, కొంచెం మంచివి చూసి ఇవ్వండి అని చెప్పనైతే అడిగాను. లేదమ్మా అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పనైతే ఇచ్చాడు. ఇంకా సరే ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే కోనేరు సెంటర్ రాగానే అప్సరా బాదం పాలు కనిపిస్తే మాత్రం ప్రాణం ఊరుకోదండి. ఇంకా మా వారితో అన్నాను, ఏమండి నాకు నైట్ డిన్నర్ ఏమొద్దు, ఇంకా బాదం పాలు తాగేద్దాము, మధ్యాహ్నం లంచ్ కూడా మాకు 3:30 అయిపోయిందనమాట భోజనం అయ్యే వరకు, ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పైతే సరే పద తాగుదాం అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చి బాదం పాలు అయితే తాగుతున్నాము. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండి మా ఊళ్ళో, తాగాలో తినాలో తెలీదు అనేటట్టుగా ఉంటుందన్నమాట. ఇది అన్ని బాదం పప్పులు ఉంటాయి, అలాగే ఐస్ క్రీమ్ ఉంటుంది, చాలా మజాగా ఉంటుంది. ఇంకా మేమిద్దరం అయితే చల్లగా బాదం పాలు తాగేసేసి ఇంటికైతే బయలుదేరాము. ఇంక ఇక్కడ వచ్చేసి తమ్నైల్లో మీరు చూసారు కదండి, నేను చేసిన ఒక చిన్న పొరపాటు మీకు తప్పకుండా చెప్పాలి అని చెప్పని అన్నాను కదా, ఆ పొరపాటు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అందరూ ఏమీ అనుకోవద్దండి, దయచేసి చెప్తున్నాను. అంటే నాదే పొరపాటు. టైటిల్ మాత్రం నేను కామాక్షి పూజ అమ్మవారి పూజ అని ఇచ్చాను, కానీ వీడియోలో చెప్పినప్పుడు నేను కాత్యాయిని అమ్మవారి పూజ అని చెప్పానండి. అది నాదే పొరపాటు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అది బై మిస్టేక్ నేను కామాక్షి అమ్మవారి పూజ అనడానికి కాత్యాయిని అమ్మవారి పూజ అని చెప్పాను. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. మొన్న ప్రణీత గారు, నేను ప్రణతి అని చెప్పాను, కాదండి పేరు కూడా తప్పు చెప్పాను నేను. నాకు ఆ ఆనందంలో నేను ఏం వాయిస్ ఓవర్ ఇస్తున్నానో కూడా నాకు తెలియలేదన్నమాట. అంత పిచ్చ ఆనందంలో ఇచ్చేసాను నేను. నిజంగా ఆ అక్క నా మీద చూపించిన ప్రేమకి నేను అంత పడిపోయాను నేను. నిజంగా నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం అవ్వలేదు. అక్క పేరు కూడా ప్రణీత అండి, బెంగళూరు నుంచి వచ్చారు. నేను అక్క పేరు కూడా పొరపాటుగా చెప్పాను. అక్క చెప్పిన పూజా విధానం మీతో చెప్పాను కదండి, ఆ అక్క పూజ చేసుకొని నాకు తాంబూలం కూడా తెచ్చిచ్చారు అని చెప్పాను కదా. ప్రాసెస్ అంతా సేమ్ అండి. మొదటి శుక్రవారం మొదట ఒక దీపము 3 వత్తులు వేసి, రెండో శుక్రవారం 2 దీపాలు, మూడో శుక్రవారం 3 దీపాలు, ఆ విధంగా 16 శుక్రవారాలు పూజ పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువుకి తాంబూలం ఇవ్వాలి అని చెప్పారండి. ఆ పూజా విధానం అంతా కరెక్టే, కానీ పేరు మాత్రం నేను చెప్పింది కాత్యాయని అమ్మవారి పూజ కాదండి, కామాక్షి అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. అదొక్కటే నేను పొరపాటుగా చెప్పాను. ఈ వీడియోలో సరి చేసుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోవద్దు, నాదే పొరపాటు. కామాక్షి అమ్మవారి పూజ అండి. ఆ పూజ చేసుకొని చాలామంది చాలా మంచి జరిగిందిట. నేను అక్కతో మళ్ళీ ఫోన్లో మాట్లాడాను కూడాను. వీడియో చూసి అక్క వెంటనే నాకు ఫోన్ చేశారనమాట. భార్గవి నువ్వు తప్పు చెప్పావు, అదే ఇలా కాత్యాయని అమ్మవారు అని చెప్పావమ్మా, కాదు కామాక్షి అమ్మవారి పూజ అది అని చెప్పనని, చూడు ఒకసారి వీలైతే కరెక్షన్ చెయ్యి అని చెప్పని కూడా చెప్పారు. వీడియో డిలీట్ చేసేస్తాను అక్క అని కూడా అన్నాను. అంటే వద్దొద్దు, ఎందుకు పెట్టేశావు కదా, నెక్స్ట్ వీడియోలో నువ్వు మళ్ళీ కావాలంటే దాని గురించి చెప్పు అని కూడా అన్నారండి. అందుకే ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.